ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తలసేమియా అన్నది ఒక జన్యుపరమైన వ్యాధి. అంటే తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అన్నమాట ఇది. సో ఈ వ్యాధి సోకిన పిల్లలు ఏమవుతుందంటే ఒంట్లో రక్తం అన్నది కంప్లీట్గా ఫామ్ కాదు. రక్తం ఎక్కించుకోవడం మీద వీళ్ళు కంప్లీట్ లైఫ్ లాంగ్ డిపెండ్ అయి ఉంటారు. తలసేమియా పైన ఈ రీసెర్చ్ చేయాలి, మీరు తలసేమియా ఉన్నటువంటి వాళ్ళని క్యూర్ చేయాలి అని అనుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? సో 1988లో నేను రోహిత్కి జన్మనిచ్చినప్పుడు 10 months ఉన్నప్పుడు థాలసేమియా అని డిటెక్ట్ అయింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే డాక్టర్స్కే దీని మీద అవగాహన లేదు. మా అబ్బాయికి ఏ పాజిటివ్ డొనేట్ చేస్తారా అని ఇలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా 15 రోజులు నాకు చేస్తే నాకు 1 డోనర్ మా అబ్బాయి గ్రూప్ ఉన్నది దొరికేవారు. నిజానికి ఇది పిల్లలకు జెనెటికల్గా వస్తుందని మీరు అన్నారు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వస్తుందా, లేకపోతే పెద్దగా అంటే లైక్ అడల్ట్స్ వాళ్ళకి కూడా వచ్చే ఈ అవకాశం ఉందా? థాలసేమియాని మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి థాలసేమియా క్యారియర్స్, అంటే పేరెంట్స్ అన్నమాట. అంటే ఎవరికైతే 1 డిఫెక్టివ్ జీన్ ఉంటుందో వాళ్ళు థాలసేమియా క్యారియర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు అసిమ్టమాటిక్ అనమాట. వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు, దే ఆర్ క్వైట్ నార్మల్. సో ఐఎమ్ థాలసేమియా క్యారియర్. ఓకే. సో నాకు నా మెటబాలిజం అంతా కూడా ఇట్స్ వెరీ నార్మల్ ఉంటుంది. ఆల్ మై డైలీ యాక్టివిటీస్లో కూడా ఎక్కడ ఎనర్జీ లెవెల్లో 1% కూడా తక్కువ ఉండదు. ప్రస్తుతం మనతో పాటు రత్నావళి కొత్తపల్లి గారు ఉన్నారు. షీ ఈస్ ద ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, అసలు బేసిక్గా ఏంటి అని అంటే మనం ఇప్పుడు మన ఈ జనరేషన్లో మనం రోజుకొక డిసీజ్ గురించి వింటూ వస్తున్నాం. అందులో ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకునేది తలసేమియా. అసలు బేసిక్గా ఈ తలసేమియా అంటే ఏంటి? తలసేమియా అన్నది ఒక జన్యుపరమైన వ్యాధి. అంటే తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా పిల్లలకి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అన్నమాట ఇది. సో ఈ వ్యాధి సోకిన పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళకి ఒంట్లో రక్తం అన్నది కంప్లీట్గా ఫామ్ కాదు. సో వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ మీద, అంటే రక్తం ఎక్కించుకోవడం, రక్త మార్పిడి కాదు, రక్తం ఎక్కించుకోవడం మీద వీళ్ళు కంప్లీట్ లైఫ్ లాంగ్ డిపెండ్ అయి ఉంటారు. సో ఒకసారి ఈ థాలసేమియా మేజర్ తోటి పాప కనుక డిటెక్ట్ అయితే వాళ్ళకి ప్రతి 15-21 రోజులకి లైఫ్ టైం వీళ్ళు రక్తం ఎక్కించుకోవాల్సిందే. సో మ్యామ్, అంటే యాజ్ యు ఆర్ ద ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ, అవును. సో అంటే మీకు ఈ తలసేమియా పైన ఈ రీసెర్చ్ చేయాలి, మీరు తలసేమియా ఉన్నటువంటి వాళ్ళని క్యూర్ చేయాలి అని అనుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అఫ్ కోర్స్ ఉంటుందమ్మా. ఎందుకంటే దిస్ ఈజ్ జెనెటిక్ బ్లడ్ డిజార్డర్. అందరూ ఊరికనే దీని మీద చేయరు అన్లెస్ అంటిల్ దే ఆర్ మెడికల్ ప్రొఫెషనల్స్. సో ఐఎమ్ అ హోమ్ మేకర్. సో హోమ్ మేకర్ ఏంటి, థాలసేమియా ఏంటి, ఫౌండేషన్ ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు. సో 1988లో నేను రోహిత్కి జన్మనిచ్చినప్పుడు వాడికి 10 months ఉన్నప్పుడు థాలసేమియా అని డిటెక్ట్ అయిందనమాట. థాలసేమియా అని డిటెక్ట్ అయిందే కానీ అసలు దీనికి ట్రీట్మెంట్ కానీ లేకపోతే అసలు బ్లడ్ ఎక్కడ ఎక్కిస్తారు ఇలాంటివి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా లేవన్నమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే డాక్టర్స్కే దీని మీద అవగాహన లేదు. సో అలాంటి టైంలో నేను నా కొడుకు నెక్స్ట్ 15 days బతకాలి అంటే నాకు తలసేమియా గురించి తెలిసి ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే నేను బ్లడ్ డోనార్ని వెతికి పట్టుకోవాలి. సో ఈ క్రమంలో ఇంకా నాకు వేరే ఆప్షన్ అన్నది లేదు. అంటే తలసేమియా గురించి తెలుసుకుంటూ ఇప్పుడు ఈ బ్లడ్ డోనార్స్, అప్పటి రోజుల్లో ఈ బ్లడ్ డొనేషన్ మీద ఎక్కువ అవగాహన లేదు, ఎక్కువ బ్లడ్ బ్యాంక్స్ కూడా లేదు. సో నేను ప్రతి గుమ్మం నాక్ చేసి ఇలా మా అబ్బాయికి ఇలా ఉందండి, మీరు ఎవరైనా నాకు మా అబ్బాయికి ఏ పాజిటివ్ డొనేట్ చేస్తారా అని ఇలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా 15 రోజులు నాక్ చేస్తే నాకు 1 డోనర్ మా అబ్బాయి గ్రూప్ ఉన్నది దొరికేవారు. అఫ్కోర్స్ ఆ టైంలో వేరే వాళ్ళు కూడా నాకు కన్సర్న్ ఇచ్చేవాళ్ళు. సో నేను వాళ్ళందరి డేటా ఒకటి పెట్టుకున్నాను అనమాట, ఎవరెవరిది గ్రూపులు అవి. ఓకే.
సో అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, వేరే పిల్లలు వేరే పేరెంట్ వేరే బ్లడ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఉంటే నాకు ఉపయోగపడొచ్చు. ఇది నేను షేర్ చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ డేటా కలెక్ట్ కలెక్ట్ చేయడం చేసుకున్నాను. మొదలెట్టాను. అంటే మా అబ్బాయికి నెక్స్ట్ ఏంటి అని తెలవాలి అంటే నాకు తలసేమియా మీద అవగాహన ఉండాలి. అందుకోసం నాకు అప్పటి రోజుల్లో నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ సోమయాజుల్ గారు అని ఉండేవారు. అలాగే నిమ్స్లో డాక్టర్ సరస్వతి గారు బ్లడ్ బ్యాంక్లో. సో అసలు మెయిన్గా అసలు నా మెంటర్ ఎవరైతే ఉన్న డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు. సో వీళ్ళందరూ కూడా నన్ను మౌల్డ్ చేశారు. దే సా మై ఎంతూజియాజం, దే సా మై డెడికేషన్ టువర్డ్స్ మై చైల్డ్. వాళ్ళు నాకు నేర్పించారనమాట. అదే స్కూల్లో పిల్లలకి నేర్పిస్తారు అలాగే టీచర్ లాగా. దే టాట్ మీ వాట్ ఈస్ థాలసేమియా. ఇంకా డాక్టర్ సోమయాజుల్ గారైతే లిటరలీ హీ టుక్ మీ టు గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. అక్కడ థాలసేమియా మీద ఉన్న పాత రికార్డ్స్ తీసి ఇట్లా ఇట్లా ఉంటారమ్మా, దీస్ ఆర్ ద థింగ్స్ అని కూడా నాకు చెప్పడం జరిగిందనమాట. సో అలా నా ఇనీషియల్గా నేను ఈ థాలసేమియా మీద ఐ వాజ్ ద ఫస్ట్ పేరెంట్ టు రేజ్ మై వాయిస్ ఆన్ థాలసేమియా అనమాట. ఇట్స్ అప్పుడే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాగా నేను నా ఈ క్రమంలో అంటే ఒక పక్క మా అబ్బాయికి బ్లడ్ వెతుకుతూ, ఇంకో పక్క ఇంకా అసలు ఎవరైనా థాలసేమియా వాళ్ళు ఉన్నారా అని ఎందుకంటే ఐ వాంటెడ్ టు షేర్ మై డేటా విత్ దెమ్. సో అలాగా 98కి వచ్చేసరికి నాకు ఆల్రెడీ నేను 91 నుంచి ఐఎమ్ ఇన్ కాంటాక్ట్ విత్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు. తను కూడా ఆవిడ చాలా కంపాషనేట్ మనిషి, అంటే ఓదార్పు. అంటే ఆవిడ దగ్గరికి వెళ్తే ఇంకా మనకి వేరే ఏమీ ఉండదు, అంత చల్లటి తల్లి అనమాట ఆవిడ. సో ఆవిడ నన్ను దగ్గరికి తీసుకోవడం, నాకు నేర్పించడం. నేను అన్నాను, మేడం నేను మీకు డబ్బులు పెట్టలేను, కాకపోతే నేను శ్రమపడి నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా, మీకు ఏదైనా మ్యాన్ పవర్ కింద నేను బాగా పనికొస్తాను, అలా చేస్తానంటే ఆవిడ నన్ను అప్పటి రోజుల్లోనే ఇండియాలోని డిఫరెంట్ పార్ట్స్లో ఉన్న థాలసేమియా సెంటర్స్కి పంపించడం, థాలసేమియా ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్కి ఆవిడకి నన్ను రెఫర్ చేసి పంపించి, అక్కడ ఏం చేస్తున్నారో నువ్వు అన్నీ కనుక్కొని రా అని చెప్పి నన్ను పంపించడం జరిగిందండి. సో మా జర్నీ ఆవిడ నేను కలిసి 91 నుంచి మొదలెడితే 98 వరకు మేము లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, మేడం ఇలాగ ఉంది ఇలా ఉంది అని అన్నీ చేస్తే, యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఒక 2-3 బెడ్స్ తోటి. సో అప్పుడు నా దగ్గర ఒక 20 మంది డేటా ఉంది, 20 మంది పేరెంట్స్ డేటా ఉంది నా దగ్గర. మేడంకి చెప్పాను, అంటే ఆవిడ పేషెంట్స్ కూడా ఉండేవాళ్ళు దాంట్లో. సో మా ఇద్దరి దగ్గర కలిపి 20 మంది డేటా ఉందన్నమాట. సో మేము 20 మందితోటి వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ లక్కీగా ఏదో అంటారు చూసారా, ఏదైనా ఒక స్టార్ట్ అవ్వడానికి అన్నీ మనకి కలిసి వస్తుంది, అన్నీ మనకి కలిసి వస్తాయి. అప్పటి రోజుల్లో ఒక రోటరీ క్లబ్ మాకు వసంత వోరా గారు అని చెప్పి ఆయన మాకు చేయూతనివ్వడం, తర్వాత మాకు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 1లో ITMRలో మాకు కొంచెం ప్లేస్ ఇవ్వడము. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఆన్ 9th August 1998 విత్ 20 చిల్డ్రన్ అనమాట. గ్రేట్. సో అప్పటి రోజుల్లో మేము అంటే అప్పుడు ఒక 4 పేరెంట్స్, నేను, మనోజ్ రూపాని అని, తర్వాత డాక్టర్ సుమన్ జైన్ అని చెప్పి, రాజేశ్వర్ అని చెప్పి, తర్వాత కృష్ణకుమారి గారు ఫ్రెండ్ ఉండారు డాక్టర్ లలితారెడ్డి అని చెప్పి. సో మేము అందరం కలిసి 1000 రూపాయలు స్టార్టింగ్లో అలా వేసుకొని సిస్టర్ శాలరీ సపోర్ట్ చేసేవాళ్ళను. 1000, తర్వాత 5000, తర్వాత 10,000, అలా చాలా మినిమల్ అమౌంట్ తోటి వీ స్టార్టెడ్ అవర్ షో. సో ఇప్పుడు చూసుకుంటే దాదాపు 4541 మంది మా దగ్గర మన సొసైటీలో రిజిస్టర్ అయి ఉన్నారు, విచ్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే చిన్న చిన్న అడుగులతోటి మొదలెట్టాం మేము. ఇది చాలా చిన్న స్టెప్స్, వితౌట్ ఎనీ సపోర్ట్. పెద్ద మా వెనకాల మానిటరీ సపోర్టు, గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ పేరెంట్స్, డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి, వీటితోటి
98లో మేము మా ఈ యొక్క అడుగులు స్టార్ట్ చేసాం. సో, ఇలా వెళ్తూ ఉంటే తర్వాత డాక్టర్ రమణ దండమూడి గారు మాతోటి కొలాబరేట్ అయ్యారు. ఆయన డాక్టర్ కృష్ణకుమార్ గారు అన్‌ఫార్చునేట్‌గా వి లాస్ట్ హర్ ఇన్ 2001. సో, ఆవిడ తర్వాత డాక్టర్ రమణ దండమూడి గారు తీసుకున్నారు. సో, ఆయనతోటి ప్రయాణం, ఆయనతో పాటు ఇంకొంతమంది మాతోటి యాడ్ అవ్వడము. సో, ఇలాగా మాకు అంటే అప్పుడే మా దగ్గర అలీం బేగ్ గారు గూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాతోటి అసోసియేట్ అయ్యి అంటే పేరెంట్, హి ఈజ్ ఆల్సో పేరెంట్. సో, ఇలా ఇనీషియల్‌గా ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు. పిల్లర్స్ అయిపోయారు. పిల్లర్స్ అయిపోయి ఇంకా మేము దాన్ని ఇట్లా గట్టిగా పట్టుకొని ఒక నలుగురం పేరెంట్స్ స్తంభాల్లాగా పట్టుకొని ఉన్నాం. సో, ఇలా జరుగుతుంటే ఇంకా 2010లో మాకు మా సొసైటీ మేము మా సొంత బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు కొన్ని బ్లడ్ బ్యాంక్స్ డినై చేశాయన్నమాట. మాకు కావాల్సినంత బ్లడ్ ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ అదర్ ప్రయారిటీస్ ఆల్సో. సో, మేము 10 ఇస్తాము, లేకపోతే 20 ఇస్తాము, లేకపోతే 30 అలా రోజుకి ఇన్నే ఇస్తాము అని కండిషన్స్ పెట్టడం మొదలెట్టాయి. కొంతమంది మేము వి విల్ చార్జ్, కొంచెమైనా మేము చార్జ్ చేస్తాము అంటే మాకు అది ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ ఎనీ పేరెంట్స్ అనమాట. సో దెన్ వీ థాట్ ఆఫ్ హ్యావింగ్ అవర్ ఓన్ బ్లడ్ బ్యాంక్, అన్కండిషనల్. అంటే ఈ పేషెంట్స్ గురించే ఇంకా వేరే ఏమీ లేకుండా వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఓన్ బ్లడ్ బ్యాంక్ ఇన్ 2010. ఓకే. ఆ టైంలో మాకు కొంచెం బాగా మానిటరీ క్రైసిస్ చాలా వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే ఒక పక్క బ్లడ్ బ్యాంక్ నడపాలి, ఒక పక్క సొసైటీని. అప్పటికి మాకు దాదాపు 2000 మంది పేషెంట్స్ అయిపోయారు 2010లో. సో అదే టైంలో మాకు వరన్ లాగా చంద్రకాంత్ అగర్వాల్ గారు మా సొసైటీని ప్రెసిడెంట్ కింద ఆయన టేకప్ చేశారనమాట. సో ఆయన ముందరుండి రథసారథిగా, ఎందుకంటే హీ నో ద పెయిన్, ఎందుకంటే హీ ఈజ్ ఆల్సో అ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అ థాలసీమియా చైల్డ్. ఓకే. సో హీ నోస్ ద పెయిన్, దీంట్లో ఉన్న బాధ తెలుసు. సో ఆ కంపాషనేట్ తెలుసు, ఆ పేషెంట్ తోటి ఎంత ప్రేమగా ఉండాలో తెలుసు, వాళ్ళకి ఏం కావాలో అండ్ అన్కండిషనల్గా ఇవ్వడం తెలుసు. సో దట్ ఈజ్ వేర్ అప్పటి నుంచి 2010 నుంచి ఇప్పటి వరకు మేము వెనక్కి తిరిగి చూసుకోకుండా స్లోగా మేము అప్గ్రేడ్ అవుతూ, అంటే వచ్చిన పిల్లలందరికీ చేసుకుంటూ ఇలా స్లోగా మేము ఫస్ట్ అంటే మల్టీ ఆర్గాన్ స్క్రీనింగ్ క్యాంప్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఇప్పుడు మా పిల్లలకి ఫుడ్, అంటే ఊళ్ళో నుంచి వస్తారండి వాళ్ళు, ఎప్పుడో వండుకున్న అన్నం తెచ్చుకుంటారు. బై ద టైం వాళ్ళు వచ్చి తినే టైంకి అది పాడైపోవడం జరుగుతుంది. సో అది చూసి చాలా బాధపడడం జరిగింది చాలాసార్లు. మేము ఉంటే ఆ స్పాట్లో ఉంటే తెప్పించి పెట్టేసేదాన్ని. సో మళ్ళీ తర్వాత మన్నా ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు ఫుడ్కి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఫ్రీ ఫుడ్ స్టార్ట్ చేసాం. ఓకే. ఇన్ ద ఇయర్ 2014 అట్లాగా. అప్పటి నుంచి ఇంకా వాళ్ళకి మేము ఇప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళ పేరెంట్కి పేషెంట్కి వేడిగా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ఫ్రూట్ అండ్ వన్ థింగ్ అంటే లైక్ బేసికల్గా ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఈ తలసేమియా అనేది ఓన్లీ పిల్లల వరకే ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. నిజానికి ఇది పిల్లలకు జెనెటికల్గా వస్తుందని మీరు అన్నారు. సో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వస్తుందా, లేకపోతే పెద్దగా అంటే లైక్ అడల్ట్స్ వాళ్ళకి కూడా వచ్చే ఈ అవకాశం ఉందా? థాలసీమియాని మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి థాలసీమియా క్యారియర్స్, అంటే పేరెంట్స్ అనమాట. అంటే ఎవరికైతే 1 డిఫెక్టివ్ జీన్ ఉంటుందో వాళ్ళు థాలసీమియా క్యారియర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు అసిమ్టమాటిక్ అనమాట. సో వాళ్ళకి సిమ్టమ్స్ ఏముండదు, దే ఆర్ క్వైట్ నార్మల్. సో ఐఎమ్ అ థాలసీమియా క్యారియర్. ఓకే. సో నాకు నా మెటబాలిజం అంతా కూడా ఇట్స్ వెరీ నార్మల్ ఉంటుంది. ఆల్ మై డైలీ యాక్టివిటీస్లో కూడా ఎక్కడ ఎనర్జీ లెవెల్లో 1% కూడా తక్కువ ఉండదు. సో నా లైఫ్ లాంగ్ టిల్ మై డెత్ నాకు ఎటువంటి, అంటే థాలసేమియా తోటి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ వాట్ ఐ డూ, బికాస్ ఐ మ్యారీడ్, మై హస్బెండ్ ఈజ్ ఆల్సో థాలసేమియా క్యారియర్. సో నాకు పుట్టే ప్రతి పిల్లవాడు 25% ఛాన్సెస్ థాలసేమియా మేజర్తో పిల్లలు పుట్టే అవకాశం. ఎందుకంటే నా నుంచి ఒక డిఫెక్టివ్ జీన్, మా వారి నుంచి ఒక డిఫెక్టివ్ జీన్ తీసుకు ఓకే. ఒక 25% నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. నాలో ఒక నార్మల్ జీన్ ఉంది, వెరీ ప్రిడామినెంట్గా ఉండేది. సో మా వారి దగ్గర ఒక నార్మల్ జీన్ ఉంది.
సో 25% ఛాన్సెస్ మాకు నార్మల్ kid. పిల్లలు పుట్టారు, 50% మటుకు మాలాగా పుట్టే అవకాశం ఉందన్నమాట. ఓకే. సో ఇట్ ఈస్ ఎవ్రీ ప్రెగ్నెన్సీలో. సో అందుకోసమే మేమేం చేసాము మా సొసైటీలో, వీ స్టార్టెడ్ ప్రీనాటల్ డయాగ్నోసిస్ ఒకటి స్టార్ట్ చేసాము, పిఎన్డి అంటారు. అంటే ఆల్రెడీ తల్లిదండ్రులు ఒక బిడ్డ ఉన్న తర్వాత థాలసేమియా మేజర్ తోటి ఇంకో పిల్లవాడు థాలసేమియా తోటి కానీ పుట్టకూడదన్న ఉద్దేశంతో మేమేం చేసాము, ఆ తల్లులకి ఈ ప్రీనాటల్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ 3 నెలల లోపల వాళ్ళకి 13 వారాలకి మేము కోరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్ అని చేస్తామన్నమాట. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీగా చేస్తాం. అది కూడా దాదాపు ఒక 14,000-15,000 అవుతుంది. అదంతా కూడా మేము వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే. అనమాట. సో అది రీసెంట్గా స్టార్ట్ అయింది, 1 year అయింది మా సొసైటీలో. ఇదివరకు మేము బయటకు పంపించేవాళ్ళం, ఇప్పుడు ఇన్ హౌసే, సో అండర్ వన్ అంబ్రెల్లా. ఇదే కాకుండా అసలు మాదేంటంటే కేర్ అండ్ కంట్రోల్, అంటే ఉన్న పిల్లల్ని కాపాడుకుంటూ అసలు ఇలాంటి పిల్లలు కాకూడదు సమాజంలో అన్నది దట్ ఈజ్ అవర్ మోటివ్ అనమాట. అందుకోసమే మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో 27 PHCs, ఇక్కడ పీట్లబుర్జు హాస్పిటల్ జడ్జ్ఖానా అంటారు కదా ఇక్కడ, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో 43 PHCs అండ్ UPHCs, వీటన్నిటిలో కొన్ని హాస్పిటల్స్ ఇన్ కర్ణాటక, కొన్ని అక్కడ కూడా మేము చేయడం జరిగింది. దాదాపు 52,000 మంది పైన మన తల్లులకి మేము ఈ టెస్ట్ ఉచితంగా చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఎవ్రీడే మేము చేస్తూనే ఉంటాం. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అనమాట. సో మేము చేసి ఆ నవజాత శిశువులు ఎవరైతే ఉన్నారో అసలు పుట్టకుండానే వాళ్ళు థాలసేమియా మేజరా నార్మలా చూసి, అండ్ వీ రికమెండ్ ఫర్ అన్ ఎథికల్ అబార్షన్ అనమాట. పిల్లలు పుట్టాక ఇలా ఉంటుందమ్మా, ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్. సో అని మేము వాళ్ళకి కన్విన్స్ చేస్తామన్నమాట, ఓకే, నాట్ టు హ్యావ్ అన్ అనదర్ చైల్డ్. సో మా మోటివ్ ఏంటంటే థాలసేమియా ఫ్రీ తెలంగాణ, అల్టిమేట్ గోల్ ఏంటి అంటే థాలసేమియా ముక్త భారత్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.